హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి ఆన్లైన్లో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్లో గూగుల్కి వెళ్ళి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కొట్టండి. అదర్వైజ్ నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీ ఈ విధంగా తెలంగాణ రేషన్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ చూడండి, మీ డిస్టిక్ ఏంటి, మీరు ఏ డిస్టిక్ నుంచి అప్లై చేసుకున్నారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అది కామారెడ్డి. ఇక్కడ చూడండి, మీ సేవా నెంబర్, మీకు మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, అందులో మీ సేవా నెంబర్ ఉంటారు. మీ సేవా నెంబర్ అయినా ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ కూడా రసీదులోనే ఉంటుంది. ఈ రెండు మీ దగ్గర లేవనుకుంటే యూఐడి నెంబర్, అంటే మీ ఆధార్ కార్డు తెలుసు కదా, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. అయితే అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. అప్రూవ్డ్ అంటే మీకు రేషన్ కార్డు వచ్చేసినట్టు, సక్సెస్ అయినట్టు. మీది సెర్చ్ చేసినాక మీ పేర్లు వచ్చి అక్కడ అప్రూవ్డా రిజెక్టా పెండింగా అని కనిపిస్తుంటుంది. అప్రూవ్డ్ అని వస్తే మీ రేషన్ కార్డు ఓకే అయిపోయినట్టు. పెండింగ్ అంటే ఇంకా గవర్నమెంట్ చెక్ చేయలేదు, ఇంకా లైన్లో ఉంది అంటే మీకన్నా ముందు చాలామంది అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళ తర్వాత మీది చెక్ చేస్తారనమాట. అంటే ఇంకా పెండింగ్ అంటే ఇంకా చెక్ చేయలేదని అర్థం. రిజెక్టెడ్ అంటే మీకు రేషన్ కార్డు రిజెక్ట్ చేసిరు అంటే రాదు, ఎందుకు రాదు అనేది రీజన్ కూడా మెన్షన్ చేస్తారు అక్కడ, రీజన్ చెక్ చేసుకోండి. సో జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏ డిస్టిక్కో సెలెక్ట్ డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. యూఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇది మనకు ఇప్పుడు మీ సేవలలో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన, గ్రామ సభ, మళ్ళీ నెక్స్ట్ అందులో అప్లై చేసుకున్న వాళ్ళకి, కులగణనలు అప్లై చేసుకున్న వాళ్ళకి మరి ఇందులో అప్లోడ్ చేశారో లేదో తెలియదు. బట్ ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా అక్కడ మీరు సెర్చ్ చేసి చూస్తే మీకు డేటా అనేది కనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మనకు వెబ్సైట్ బిజీ ఉన్నప్పుడు ట్రై అగైన్ అంటే ఏం డీటెయిల్స్ చూపించదు, ఎంటీ పేజ్ చూపిస్తుంది. అట్లా చూపిస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. జస్ట్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, యూఐడి నెంబర్ అని క్లిక్ చేసి మీ ఆధార్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. లేదా మీకు ఇచ్చిన రిసిప్ట్ మీద మీ సేవ నెంబరు, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ రెండింటితోనే ఏదో ఒక్కదానితోనే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకొని మీకు ఏమొస్తుంది స్టేటస్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.